జగిత్యాల ఇంద్రాభవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చీరల పంపిణీని అడ్డుకున్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కొత్త స్కీమ్ కాదు, ఆన్గోయింగ్ వెల్ఫేర్ ప్రోగ్రాం ఆపడం సమంజసం కాదన్నారు. చీరల పంపిణీని యథావిధిగా కొనసాగించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో రైతు బంధు డబ్బు అకౌంట్లలో వేశారు. అప్పుడు ఎన్నికల కోడ్ గుర్తురాలేదా అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఒకటే ఆంక్ష మీరు ఏమైనా విధిస్తే గ్రామీణ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహింపబడుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు పాల్గొన్న కోసం ఆంక్ష అఫీషియల్లీ అధికారికంగా ఏదైతుందో మీరు పంపిణీ చేయండి. అధికారికంగా మీ గతం లోపల ఏదైతుందో డ్యూరింగ్ ఎలక్షన్ టైమ్ మన రైతు భరోసా ఇచ్చింది, టింగ్ టింగ్ అని కొట్టింది. జాగ్రత్త ఉండదు అనుకుంటా, కొట్టలేదు టింగ్ టింగ్ అని. वही बोल रहा हूं साहब, ये ऑनगोइंग प्रोग्राम शील पंपनी ऑनगोइंग प्रोग्राम शील पंपनी अड्डुकोबेट्टी स्टेट एलक्शन कमीशन ఇది ఆశ్చర్యం కలుగుతున్నది. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ దేన్ని కూడా అడ్డుకునేటువంటి సమస్య ఉత్పన్నం కాకూడదు. ఇవాళ నిత్యావసర వస్తువులు పంపిణీ ఏ విధంగా ఆన్గోయింగ్ ప్రోగ్రామో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఆన్గోయింగ్ ప్రోగ్రామో, పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఆన్గోయింగ్ ప్రోగ్రామో, చీరల పంపిణీ కూడా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. ఎలక్షన్ కమిషన్ ఏదైతే మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించి చీరల పంపిణీపై మీరు ఏదైతే ఆంక్ష విధించిందో దాన్ని దయచేసి సడలించండి, దాన్ని తొలగించేది అవుతుందో ఆ పంపిణీ కార్యం ఇలా. ఎందుకంటే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారే.